నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. జిల్లా రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు అందించారు. ఖరీఫ్ సాగు అవసరాల నిమిత్తం రేపు ఉదయం వంశధార ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఉదయం ఈ మేరకు మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో ఫోన్లో మాట్లాడారు. సాగునీటి విడుదలపై తగు సూచనలు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, ఇరిగేషన్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ రేపు నీటిని విడుదల చేయనున్నారు. కేవలం పై ప్రాంతాలకే కాకుండా జిల్లాలోని చివరు ఆయకట్టు భూములకు సైతం సక్రమంగా సమృద్ధిగా నీరు అందించటమే లక్ష్యంగా నీటి వృధాను అరికడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చేలా పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశధార కాలువ ద్వారా సుదూరంలో ఉన్న శివారు కాలువలైన పలాస వరకు నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి కూడా ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేరుస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా యువ బాక్సర్ పి మహిత 5వ సబ్ జూనియర్ అండర్ 15 జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026లో 43 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించి జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం గెలిచిన జిల్లా తొలి మహిళా బాక్సర్గా చరిత్ర సృష్టించింది. పంజాబ్లోని జలంధర్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న మహిత అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. ఆమె విజయానికి కోచ్లు ఉమామహేశ్వరరావు, రాజీవ్ విశ్వేశ్వరరావు అందించిన శిక్షణతో పాటు స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, లక్ష్మీ దంపతులు అందించిన ఆర్థిక సహాయం తోడ్పడింది. మహితను మీడియా ప్రెసిడెంట్ జోగినాయుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమె విజయం జిల్లా యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇది మరి ఉమామహేశ్వర గారికి చెప్పాలంటే రెగ్యులర్ ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేశారు. అటువంటి తయారు చేసినటువంటి ఉమామహేశ్వర గారు మన శ్రీకాకుళానికి చాలా పేరు ప్రతిష్ఠ తెస్తున్నటువంటి ఉమామహేశ్వర గారు కూడా అభినందనీయులు. మరి ఈ అవకాశం మన స్టార్ వాకర్స్ క్లబ్కి దక్కడం అనేది మేము కూడా గర్విస్తున్నాం. ఎందువలన అటువంటి 14 ఏళ్ళ అమ్మాయి నేషనల్ లెవెల్లో మెడల్ తీసుకొచ్చిందంటే అది ఆవిడ గౌరవించవలసిన అవసరం ఉందని మేము భావిస్తూ మరి ఆవిడకి, వాళ్ళ నాన్నకి, ఆ కోచ్కి, ముగ్గురికి అభినందిస్తూ వారికి గౌరవించడం అనేది మన బాధ్యత, మన అందరిది బాధ్యత. పెద్దలందరికీ నరోదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ఉమామహేశ్వరరావుకి, బాక్సింగ్ గురువై ఉమామహేశ్వరరావుకి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి పాప ఇంత చిన్న వయసులో కూడా అంత లెవెల్కి ఎదిగిందంటే ఆ తండ్రి ఎంత సహకరించినారో మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఎంతోమంది తయారు చేస్తున్నారు మన ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి పిల్లలకి. మరి ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎల్లవెల్ల కాపాడాలని మా వనితా వాకర్స్ క్లబ్ తరఫున ఆ పాపకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం బహుళ పంచమి సందర్భంగా ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవల్లిలో ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యోదయానికి ముందే ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొనగా ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శనం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారికి అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన, నిత్య కైంకర్యాలు, మహా నైవేద్యం తదితర విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచమి తిథి సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆరోగ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కారణంగా సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు త్రాగునీరు, క్యూ లైన్ నిర్వహణ, ప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో
పాటు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టారు. నిజ జ్యేష్ఠ బహుళ పంచమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయం భక్తి జన సందోహంతో కలకలలాడింది. జాతీయ సహకార వారోత్సవాలలో భాగంగా అరసవల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS లో శనివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి మురళీకృష్ణ, సంఘ చైర్మన్ సింతు సుభాకర్ రావు, ఎం శ్రీనివాసరావు, వైఎస్ కిరణ్, టి చంద్రశేఖర్ తో పాటు సహకార శాఖ అధికారులు, సిబ్బంది, రైతు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సింతు సుభాకర్ రావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జాతీయ సహకార వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. సహకార వ్యవస్థ విజయవంతంగా నడవటానికి రైతులే ప్రధాన బలమని పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో సహకార సంఘాలతో అనుబంధాన్ని పెంచుకుని సహకార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. DCO మురళీకృష్ణ మాట్లాడుతూ అరసవెల్లి PACS ద్వారా రైతులకు పంట రుణాలు, రుణేతర సేవలు, వరి కొనుగోలుతో పాటు పలు సహకార సేవలను సమర్థవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతు సభ్యులందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకుని సహకార సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సహకార వారోత్సవ సందర్భంగా అరసవల్లి PACSకు వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు DCO గారికి, సహకార అధికారులకు, సహకార సిబ్బందికి, ముఖ్యంగా ఈ వ్యవస్థ దేదీప్యమానంగా నడవడానికి కారకులైనటువంటి రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన స్వతంత్రం వచ్చిన నుంచి ఈ వారోత్సవాలు జరిపించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అరసవల్లిలో కూడా ఈ వారోత్సవ కార్యక్రమంలో రైతులందరూ ఇచ్చేసి సహకార వ్యవస్థను పటిష్టం చేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పెద్దలు అరసవల్లి PACS ప్రెసిడెంట్ గారికి సహకార వారోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన అరసవల్లి PACS ద్వారా అన్ని రకాల సేవలు, క్రెడిట్ బిజినెస్ కానీ, నాన్ క్రెడిట్ బిజినెస్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అన్ని రకాల సేవలు రైతులకు అందజేసి సభ్యులందరూ మన్ననలు పొందగలరని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీకాకుళం నగరంలో వెలసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమై సోమవారం వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల గోవింద నామస్మరణల మధ్య నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే శ్రీనివాస కళ్యాణాన్ని తలపించేలా ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు సుప్రభాత సేవ, ఆరాధన, మంగళాశాసనాలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవికి పుష్పాభిషేకం, పల్లకీ సేవ, బలిహరణం, మూల విరాట్కు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆదివారం నిత్య కైంకర్యాలు, అభిషేకాలు, పుష్పార్చనలు అనంతరం చక్రస్నానం, గరుడ వాహన సేవలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు త్రాగునీరు, క్యూలైన్ నిర్వహణ, ప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లను ఆలయ కమిటీ సమర్థవంతంగా చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే ఈ దేవాలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆలయ ప్రతిష్టాపన జరిగి నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయని, ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారని తెలిపారు. గురజాడ విద్యా సంస్థల వారి యొక్క జి స్వామినాయుడు వారు సుమారు తులం బంగారాన్ని విశేషంగా ఇచ్చారు. అట్లాగే ఈరోజు అలాగే మనకి సన్ సిల్వర్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త ఇప్పుడే వచ్చి స్వామివారికి ₹1,00,000 స్వర్ణ కిరీటానికి అందజేశారు. అలాగే ఆనంద సాయి వారు కూడా ₹1,00,000 స్వామివారి స్వర్ణ కిరీటానికి అందజేశారు. విశాఖపట్నం వాస్తవ్యులు అరతులం బంగారం కూడా ఇచ్చేసి ఉన్నారు. అట్లాగే స్వామివారికి విశేషమైనటువంటి ఆదరణతోటి భక్తుల సహకారంతో దేదీప్యమానంగా దినదిన ప్రవర్ధమానమై భక్తుల యొక్క కొంగుల బంగారమై ఇక్కడ వేయించేసి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి భక్తులందరి యొక్క సహకారాన్ని అందిస్తూ స్వామివారి యొక్క
దర్శనం చేసుకొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉద్యోగం రాని వ్యక్తులు ఉద్యోగం వస్తే మేము కళ్యాణం చేస్తామని మొక్కుంటున్నారు. వాళ్ళే వచ్చి ఇక్కడ కళ్యాణంకి తక్కువ పారితోషికంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చి వాళ్ళు వెంటనే వాళ్ళు మొక్కులు తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. అది మాకు ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి నిజమైనటువంటి మాకు నమ్మకం. మరి అటువంటి ఈ ఆలయాన్ని మన భక్త బృందం అందరూ కూడా మా కమిటీ మీదే భారం పెట్టకుండా భక్త బృందం అందరూ కూడా చెరొక చెయ్యి వేసి ఈ ఆలయాన్ని ఇంకా దినదిన అభివృద్ధి చేసి మరి ద్వారకా తిరుమల 2వ తిరుపతి, ఇదే శ్రీకాకుళంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారు 3వ తిరుపతి కింద తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి సేవల DCHS పరిధిలో ఖాళీగా ఉన్న పారామెడికల్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన జిల్లా ఎంపిక కమిటీ DSC ద్వారా భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ KN విజయలక్ష్మి తెలిపారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో థియేటర్ అసిస్టెంట్ 1, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3, జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 పోస్టులకు నెలకు 15 రూపాయల వేతనం, ప్లంబర్ 1 పోస్టుకు నెలకు 18,500 వేతనం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 5 నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి కార్యాలయం DM&HO కార్యాలయ ప్రాంగణం శ్రీకాకుళం తమ దరఖాస్తులను స్వయంగా సమర్పించాలని సూచించారు. అర్హతలు, ఎంపిక విధానం, రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలు, దరఖాస్తు నమూనా తదితర పూర్తి సమాచారం కోసం శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ KN విజయలక్ష్మి కోరారు. జిల్లాలో ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియలో భాగంగా ముద్రించిన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100% పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18,97,405 మంది ఓటర్లకు అవసరమైన ఫారాల ముద్రణ పూర్తయిందని, వాటిలో ఇప్పటి వరకు 18,70,395 ఫారాలు 98.58% పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే 11,23,827 ఫారాలు 59.23% డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ లో నరసనపేట 70.14% మొదటి స్థానంలో ఉండగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కేవలం 49.07% మాత్రమే పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాద నీరాజనం వేదికపై ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం కూచిపూడి నాట్య ప్రదర్శన కళా ప్రతిభతో కట్టిపడేసింది. కలియుగ వైకుంఠం తిరుమల గిరులపై సిక్కోలు సిరిమువ్వలు ఘల్లుమన్నాయి. ప్రముఖ నాట్య గురువు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం యువ కళాకారుడు రామకౌండిన్య నేతృత్వంలో 12 మందితో కూడిన ఈ బృందం కూచిపూడి నాట్య శైలిలో అద్భుత ముద్రలు, హావభావాలతో అలరించాయి. ఈ నాట్య బృందంలో రామకౌండిన్య, హర్షిత, నేహ, వర్షిత, బిందు, చాందిని, శ్రేయశ్రీ, సాహిత్య, శ్రీవల్లి, జ్యోత్స్న, పవిత్ర పాల్గొన్నారు. ముఖ్యంగా భజమానస, నందకదర, కదిరి నృసింహుడు, శివోహం, వినరో భాగ్యం వంటి కీర్తనలకు కళాకారులు చేసిన నృత్య రూపకాలు, లయబద్ధమైన అడుగులు, ముగ్ధ మనోహరమైన అభినయంతో నాద నీరాజనం వేదికపై భక్తి భావాన్ని కురిపించాయి. ఈ ప్రదర్శనపై స్థానిక ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.